ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ P4 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీటి రియల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మాత్రం పెద్ద బ్యాటరీ కావాలన్న వాళ్ళకైతే జర మంచిగా అనిపించింది. నాకైతే ఇంత పెద్ద బ్యాటరీ రియల్మీ వాళ్ళు రియల్మీ P4 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా పోయి సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. వామ్మో వామ్మో వామ్మో, ఇంత పెద్ద బ్యాటరీ అయితే నేను ఎక్కడ చూడలేకపోయి, డైరెక్ట్ పెద్ద పవర్ బ్యాంక్ పట్టుకొని పోతున్నట్టు ఉంటుంది ఈజీగా. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి అయితే నాకు తెలిసి 3 రోజుల దాకా వస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రం ఒక 12 ఈజీగా వచ్చేస్తుంది, హెవీగా ఆడినా సరే కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే మాత్రమే 1001 ఒక మిలియం 10,001 మిలియంపేర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ పెద్ద పవర్ యాండ్స్ అయితే పెట్టారు. సో అక్కడ ఏముంది అసలు మెయిన్ ఏంటంటే మాత్రమే బ్యాటరీ ఇది మెయిన్ ఉంది. దాని తర్వాత మినీ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ హైపర్ విజన్ ఏ చిప్తో పాటు కూడా వస్తుంది. ఆప్టిమైజేషన్ 140 రిఫ్రెష్ రేట్, మంచి కెమెరా కట్అవుట్తో పాటు కూడా వస్తుంది. లుక్ వైజ్ డిజైన్ వైజ్ బాగుంది. రియల్మీ వై 7.0తో పాటు బాగుంది. మెయిన్ దీనిలో ఈ మిగతా అంతా కూడా పక్కకు పట్టించుకోకున్నా సరే కూడా బ్యాటరీ అనమాట. దీంట్లో మెయిన్ పెద్ద విషయం ఏంటంటే పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 26,000 ఉంది. మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB ర్యామ్ 128GB స్టోర్ వేరియంట్ వచ్చేది 26,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోర్ వేరియంట్ వచ్చేది 28,000 ఉంది. 12GB ర్యామ్ 2GB స్టోర్ వేరియంట్ వచ్చేసరికి అయితే 31,000 ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్లో కూడా చూసుకుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నవి. సిల్వర్ కలర్లో అయితే మీకు అన్ని వేరియంట్స్ వస్తున్నాయి. ఆరెంజ్ కలర్లో చూసుకుంటే బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ లేదు మీకు. అండ్ బ్లూ కలర్ దాంట్లో కూడా బేస్ వేరియంట్ లేదు. సిల్వర్ దాంట్లోనే బేస్ వేరియంట్ అయితే మీకు అవైలబుల్ ఉంది. అఫీషియల్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడం కంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో అవి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే లో కాస్ట్ ప్రైస్తో పాటు వస్తుంది. ఆఫర్స్ అవన్నీ అప్లై చేస్తే ఇట్లా 24 దాకా పడుతుంది. అండ్ ఈఎంఐ లాగా ఆప్షన్ కూడా చెక్ చేసుకుంటే ఇట్లా 12 మంత్స్ కూడా ప్రైస్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. తీసుకొచ్చానా అంటే మాత్రం నా ఒపీనియన్‌లో నేను చెప్తున్నా కదా! వాల్యూ ఫర్ మనీ అంటాను. ఎవరికి ఎందుకు అంటే మాత్రమే ఎవరైతే పెద్ద బ్యాటరీ కావాలనుకుంటారో, ఎవరైతే ర్యాపిడోస్ గానీ, ఓలాస్ గానీ, లేకపోతే డోర్ డెలివరీస్ చేస్తారు కదా! అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది. హెవీగా వాళ్ళు కంటిన్యూ యూజ్ చేస్తూనే ఉంటే ఛార్జింగ్ పెట్టాల్సొస్తది కాబట్టి వాళ్ళ స్మార్ట్ ఫోన్స్‌కి. అలాంటి సిట్యుయేషన్స్ అలాంటి వాళ్ళకి ప్లస్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాను. బ్యాటరీ బ్యాకప్ ఉండదన్న వాళ్ళకి కూడా ఇది ఆ కేటగిరీకి బాగా సెట్ అయితదనమాట. మైనస్ ఏమన్నా ఉందా అంటే మోస్ట్‌లీ యుఐ కార్డ్ ఉంటది. కొన్ని అవి అన్వాంటెడ్‌వి బ్రోడ్‌వేర్స్ అవన్నీ ఇస్తారు. అది డిజేబుల్ అయితే చేసుకోవాల్సొస్తదనమాట. అండ్ ఇక్కడ ప్రైస్ ఆఫర్స్ అప్లై చేయండి. బిలో 25 అంటే 24,000 అట్లా వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తే ఇది 24కి వస్తుంది. సో 24 ఎగ్జాక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రైస్ అంటాను. అండ్ కమింగ్ టు మీడియా డెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ హైలైట్‌లో చూపించిన కదా! సో యాక్చువల్‌గా చూసుకుంటే 7400 మీకు 20,000 లోపట రావాలి. కానీ బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి మిగతా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసారు కాబట్టి 24 ఆర్ 23 కంటే యాక్సెప్టబులే, పర్లేదన్నట్టు. ఇక మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టే అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా అంటే మాత్రం మంచి ఆల్టర్‌నేటివ్స్. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి అనమాట ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇక్కడ కూడా మీకు డీసెంట్ పెద్ద బ్యాటరీ వస్తుంది. గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. ప్రైస్ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది. అది కన్సిడర్ అయితే చేసుకోవాల్సి వస్తది. నెక్స్ట్ కూడా వన్‌ప్లస్ నుంచి అన్నమాట. వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది ఏదైనా సరే కూడా. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం కొంచెం తక్కువనే అనిపించింది రియల్మీ కంటే కూడా. సేమ్ అదే ప్రైస్ కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో X7 ప్రో అనమాట. సో ఇది ఇంకొంచెం తక్కువకి వస్తుంది. అండ్ ఆల్సో నేను చెక్ చేసిన మళ్ళొకసారి మీకు చూపిచ్చేస్తున్నాను. బ్యాటరీ కూడా ఇది కూడా ఎక్కువనే ఉంది. మంచి ఫీచర్స్‌తో పాటే వస్తుంది. మేడ్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసి మోటరోలా నుంచి కూడా మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌లో స్పెషాలిటీ ఏందంటే మాత్రమే కెమెరాస్ అనమాట. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి. బ్యాటరీ 6000 మిల్లీ బ్యాటరీ ఉంది. ఈజీగా 1.5 డే ఈజీగా అయితే వచ్చేస్తది. సో ఎగ్జాక్ట్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి అయితుందో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో రియల్మీ P4కి బ్యాటరీ కార్డ్ అయితే ఎగ్జాక్ట్‌గా కాంపిటీషన్ తీస్తలేవు. కానీ పర్ఫార్మెన్స్ కార్డ్‌నో లేకపోతే ప్రైస్ కార్డ్‌నో అక్కడక్కడ కొంచెం బెనిఫిట్ అయితుంది. సో మీకు ఏది కావాలన్నట్టు. సో ఎగ్జాక్ట్‌గా 10,000 బ్యాటరీ కార్డ్ అయితే ఏ పోటీ అయితే లేదు. కానీ వేరే బ్రాండ్స్ చెక్ చేసుకోవాలంటే హైయర్ కెపాసిటీలో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే నాకు కనిపించినాయి. ఒకవేళ మీకు యూజ్‌ఫుల్ అయితే గిట్లా పర్చేజ్ అయితే చేసుకోవాలి. మోస్ట్‌లీ ఏంటంటే 25,000 లోపట వస్తే గిట్లా తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తా. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నర్ అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చూసారుగా. ఫైనల్‌గా మీ ఒపీనియన్స్ ఏంది? లేకపోతే ఏమన్నా కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్స్ చేయండి. కంపారిజన్ వీడియో అయితే 2-3 డేస్‌లో తీసుకొస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిర్రు వాళ్ళందరికీ థాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.